వెల్కమ్ టు స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి అండి. ఈరోజు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ చేసుకున్న తర్వాత అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, కట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన టిప్స్ కొత్త వారికి నేర్చుకునే వాళ్ళకి కోసమని నేను ఈరోజు చూపిస్తున్నాను. మామూలుగా అయితే మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని అయితే అసలు జరపకుండా కట్ చేసుకోవాలండి. ఆ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే అందరికీ అలా సాధ్యపడదు కాబట్టి నేర్చుకునేటప్పుడు కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి చెప్పడానికి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇక్కడ నార్మల్ బ్లౌజ్ని క్రాస్ కటింగ్లో మార్కింగ్ చేసుకున్నానండి. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకునేటప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నటువంటి మార్కర్ లైన్ పక్క నుంచి మనము కట్ చేసుకోవాలి. లైన్ మీద కాదండి, లైన్కి పక్కన మనం కట్ చేసుకోవాలి. ఆ లైన్ అనేది ఎంత వెడల్పు, చాలా తక్కువ వెడల్పు ఉంటుంది కాబట్టి సో మనకి మార్కింగ్ అనేది కనిపించాలి. ఆ మార్కింగ్ పక్క నుంచి బయట వైపుకి, అది కూడా లోపల వైపుకి కట్ చేసినట్లయితే మనకు మార్కింగ్ లైన్ కనిపించదు కదా. సో మార్కింగ్ బయట వైపుకి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రమే కట్ చేస్తున్నాను, అది కూడా కాటన్ క్లాత్ కాబట్టి ఈజీగా నాకు ఎటువైపు వీలుగా ఉంటుందో అటువైపు తీసుకొని కట్ చేసుకుంటున్నాను. సో నేను ఫైనల్గా ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా కనుక కట్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ అనేది మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. టైం అనేది మనము మార్కింగ్ అలాగే కటింగ్ దగ్గరే కొంచెం ఎక్కువ తీసుకున్నట్లయితే చాలా ఈజీగా, ఇంకా అసలు డౌట్ లేకుండా చాలా త్వరగా కుట్టేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఇంకా మనము ఎక్కడెక్కడ కుట్లు వేసుకోవాలి అనే దానికి కూడా చిన్న చిన్న టాకాల్లాగా ఈ విధంగా చూడండి, నేను హ్యాండ్కి మధ్యలో ఈ విధంగా చిన్న కట్ అనేది ఇచ్చాను. సో అది మనకి మిడిల్ పార్ట్కి వస్తుంది. ఇంకా అలాగే మనం ఎక్కడైతే కుట్టు వేసుకోవాలో జాయింట్ దగ్గర అక్కడ కూడా మనం ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాను, ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకున్నాను అనమాట. సో దాని మీద ఈ విధంగా మనం అన్నిటినీ ఒకేసారి పరుచుకోవచ్చు, లేదా ఈ విధంగా ఎక్కడి వరకు మనకి స్ట్రైట్ పాయింట్ ఎక్కడ కావాలి, అలాగే క్రాస్ ఎక్కడ కావాలి అనేది చూసుకొని మనం దాని మీద పెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నానండి. సో ఈ విధంగా క్లాత్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ఫ్యాబ్రిక్ని వదిలిపెట్టి మీరు కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చూడండి, నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా కనుక మనము ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఎక్కడైతే మనం కట్ చేసామో అక్కడి నుంచి అదే డైరెక్షన్లో కనుక మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే అది కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకంటే దండగా పిన్స్ పెట్టేసుకోవచ్చు కదా అనుకుంటే పిన్స్ పెట్టేసుకోవచ్చు అండి. అయితే మనం పిన్ పెట్టినంత మాత్రాన అది కదలకుండా ఉండదు, ఎందుకంటే మనం మధ్యలో 2-3 చోట్ల పెట్టేస్తాం కదా. సో చివరి వరకు మనకి మళ్ళీ ఇదే విధంగా యాజ్ ఈజ్గా చేతితోటి మనం ప్రెస్ చేసి ఆ తర్వాత క్లాత్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని కట్ చేశాను, అదైతే స్ట్రైట్గా కట్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ని చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మీకు మెయిన్ ఫ్యాబ్రిక్లో లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి, అలానే క్లాత్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్రాస్ కటింగ్ కోసం చూడండి, మీకు చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది. స్ట్రైట్ లైన్స్ మీద మనం క్రాస్గా పెడుతున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్లో మీద ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా పెడుతున్నాము. ఇలా చేయటం వల్ల మనకి ఫ్రంట్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది, అలాగే కన్వీనియంట్గా కూడా ఉంటుంది. మీకు కనిపిస్తున్నాయి కదా స్ట్రైట్ లైన్స్, దాని మీద మనం క్రాస్గా కొంచెం క్రాస్గా పెట్టాం, మరి పూర్తిగా అడ్డంగా కాకుండా కొంచెం క్రాస్గా పెట్టి కట్ చేసుకుంటున్నాము. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే కూడా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ ఎటువంటి పిన్స్ని అలాగే ఇంకా ఎటువంటి టేప్ని కూడా వాడట్లేదండి. సో పిన్ పెట్టుకోకుండా ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మన చెయ్యి పెట్టేసేసి ఎక్కడైతే కదలకుండా చూసుకొని ఆ తర్వాత మనం ఎక్కడైతే కట్ చేయాలనుకుంటామో అక్కడ కట్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఇది స్టిఫ్ ఫ్యాబ్రికే, అయితే దీనికి కూడా మనం ఎందుకు ఎక్స్ట్రాగా చూడండి, నేను 6 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నాను.
ఇలా కట్ చేసుకోవటం వల్ల మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఫ్యాబ్రిక్ అనేది క్రాస్ పీస్ వస్తుంది. అప్పుడు మనకి కొన్ని చోట్ల లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తగ్గిపోతుంది. సో ముందుగానే మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఫైనల్గా కుట్టు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. అలాగే మనం కట్ చేసేసిన తర్వాత ఏ పీస్కి ఆ పీస్ మనము దాంట్లోనే మడత పెట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా, సో దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని కట్ చేసి పెట్టాము, దాని మీద దీన్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన పీస్ని ఒక ఆర్డర్లో కనుక పెట్టుకున్నట్లయితే మనం కుట్టుకునేటప్పుడు తీసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుందండి మెయిన్ ఫ్యాబ్రిక్లో. సో ఈ విధంగా మనము ఉన్న పార్ట్లోనే ముందు కట్ చేసేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కూడా ఇప్పుడే కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలామంది కుట్టేటప్పుడు ఆ పీసెస్ని కట్ చేసుకొని కుట్టుకుంటూ ఉంటారు. కాకపోతే ఇలా ముందుగానే మనం కట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల మనకి క్లాత్ అనేది ఉందో లేదో సరిపోతుందో లేదో అర్థమైపోతుందండి. ఆ తర్వాత మళ్ళీ సపరేట్గా మనము కుట్టుకునేటప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈ విధంగా నేను హ్యాండ్ పార్ట్ని కట్ చేస్తున్నాను. చూడండి, నాకు సైడ్ జాయింట్ అనేది ఇంకా పడుతుంది. అలాగే హ్యాండ్ పార్ట్కి ఒకవైపున మనకి ఫోల్డ్ చేసి ఉంటాం కదా, సో దాన్ని కూడా నేను విడివిడిగా తీసుకుంటున్నాను. అంటే 2 హ్యాండ్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్నీ కూడా ఇప్పుడే మనం ఫినిష్ చేసుకున్నట్లయితే కుట్టుకునేటప్పుడు ఏ పీస్కి ఆ పీస్, అంటే మనం రైట్ పార్ట్కి రైట్ పార్టు, లెఫ్ట్ పార్ట్కి లెఫ్ట్ పార్టు, ఆ విధంగా మనం తీసుకొని ఈజీగా కుట్టుకోవచ్చు. టైం కూడా సేమ్ అవుతుంది. ఇక్కడ నేను షేప్ పట్టీలకి క్లాత్ అనేది తీస్తున్నానండి. సో షేప్ పట్టీలకి క్లాత్ తీసుకునేటప్పుడు మనము ఎక్కడ కూడా క్రాస్ పీస్లో అసలు తీసుకోకూడదండి. ఖచ్చితంగా స్ట్రైట్గా ఉండే పీస్ దగ్గరే మనము తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మామూలుగా కూడా ఎటువంటి మోడల్ బ్లౌజ్ మనం కుట్టుకున్నా సరేనండి, హ్యాండ్స్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి అలాగే షేప్ పట్టీలకి మనం క్రాస్ పీస్ అనేది అసలు వేసుకోకూడదు. ఇక క్రాస్ పీస్ మనం వేసేదల్లా ఒకటేనండి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే, అది కూడా చెస్ట్ పార్ట్ మాత్రమే. ఈ విధంగా మనము చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది అచ్చుగుద్దినట్టుగా మనం కుట్టుకోగలము. ఒక్కోసారి ఫ్యాబ్రికే మనకి క్రాస్గా ఉంటుంది. అప్పుడు దాన్ని ఈ విధంగా ఎంతవరకు క్రాస్ పోతుందో అంతవరకు తీసేసి ఎక్కడైతే స్ట్రైట్గా ఉందో దాన్ని మాత్రమే కుట్టుకోవటం చాలా బెస్ట్ అండి. క్రాస్ పీస్ కుట్టిన తర్వాత మనకి హ్యాండ్స్ దగ్గర ఒకవేళ క్రాస్ పీస్ పెడితే మనకి చూడటానికి బాగానే ఉన్నా కానీ వేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉండదండి. అలాగే మనం బ్యాక్ పార్ట్లో కనుక క్రాస్ పీస్ వేసినట్లయితే చూడటానికే కాదు వేసుకున్నా కానీ అస్సలు బాగోదన్నమాట. సో ఇక షేప్ పట్టీల దగ్గర వేసినట్లయితే మనకి అది లాగుతూ ఉంటుంది. అది కనిపించకపోయినా కానీ మనకి కంఫర్టబుల్గా ఉండదు. ఇక మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని స్ట్రైట్ పీసు లేదా క్రాస్ పీస్ అనేది ఎలా గుర్తుపడతామంటే ఫస్ట్ డిజైన్ తోటి మనం కొన్ని డిజైన్ల తోటి మనం గుర్తుపట్టచ్చండి. అలాగే దాంట్లో ఉన్న పోగులు ఏ విధంగా ఉన్నాయో కొంచెం దగ్గరగా చూస్తే మనకు అర్థమైపోతుందండి. అప్పుడు అది స్ట్రైట్గా ఉంది, క్రాస్గా ఉంది మనకు అర్థమవుతుంది. అలాగే మనం ఫ్యాబ్రిక్ని కొంచెం 2 చేతులతోటి ఈ విధంగా పక్కకి లాగినట్లయితే అది స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్ పీస్ అని అర్థము. ఒకవేళ కొంచెం ముడతలు కానీ వచ్చినట్లయితే అది క్రాస్గా ఉందని అర్థము. ఇక్కడైతే నేను హ్యాండ్ పార్ట్స్కి సైడ్ జాయింట్స్ తీసుకుంటున్నానండి. సో ఇదే విధంగా చిన్న చిన్న పీసులతో సహా మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇట్లాంటి మెయిన్ కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్లో మనకి నెక్కుకు వేసుకునే మెడపట్టి అంటాం కదా, సో ఆ పీసెస్ని కానీ అలాగే ఉక్సులు కాజాలు కుట్టడానికి కావాల్సిన పట్టీలు కానీ ఏవైనా కానీ మనం ముందుగానే కట్ చేసుకోవాలండి. ఈ ఉక్సులు పట్టీలు కాజాల పట్టీల దగ్గర కూడా మనము స్ట్రైట్ పీస్ వేసేసుకుంటే బాగుంటుంది. లేదంటే మనకు అక్కడ ఉగ్గు అనేది వచ్చేస్తుంది. సో అది క్రాస్గా కొంచెం కరువు తిరిగి మనం ఉక్సులు కాజాలు కుట్టడానికి కూడా వీలుగా లేకుండా ఉంటుందండి. అందుకే అక్కడ కూడా మనం స్ట్రైట్ పీసెస్ని తీసుకోవాలి. దానికోసమే ముందుగా మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే గీసుకున్నట్లయితే
మనకి చాలా బాగా అర్థమవుతుంది క్లాత్ సరిపోతుందో లేదో అని. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు వెంటనే కుట్టినా కొన్ని రోజుల తర్వాత కుట్టినా ఈ విధంగా అరేంజ్ చేసుకోవటం వల్ల అవి చాలా నీట్గా ఉంటాయి. ఏ భాగానికి ఆ భాగం మనకి అర్థమవుతూ ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోని మిగతా వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.